హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందరగా అందరికీ విష్ యూ హ్యాపీ గౌరీ అండ్ గణేష. ఈ వీడియోలో మేము గౌరీ మరియు గణేష పూజ ఎలా చేసామో రోజు మేము ఈ మరద్ భాగ్నం అని అంటాము. ఫస్ట్గా దీన్ని ఏం చేస్తాను, దీన్ని క్లీన్గా కడిగేసి సన్లో పెట్టాలన్నమాట. ఆ తర్వాత పసుపుతో ఇక్కడ నుంచి ఈ ఎండ్ దాకా, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా తేమ గుడ్డతో తీసుకొని ఇలా రాయాలి, ఎక్స్ మార్క్ లాగా. అక్కడ మధ్యలో ఈ మూల, ఈ మూల, ఈ మూల అండ్ ఈ మూల కుంకుమ పెట్టాలి. ఆ 2 సైడ్స్ కూడా ఇలా చేయాలన్నమాట. ఇలా పెడతాము ఫ్రెండ్స్. లోపల ఒక కోకోనట్, బ్లౌజ్ పీస్, 1 డజన్ బ్యాంగిల్స్ అండ్ అర్షం కుంకుమ ప్యాకెట్టు, ఈ ప్యాకెట్టు అండ్ 5 రకాల పప్పులు, ఒక ఇది స్వీట్ బెల్లం, ఒక కోకోనట్టు, పసుపు, పత్తి అండ్ చింతపండు. ఈసారి ఉప్పు ఇస్తాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఉప్పు ఇవ్వకూడదు కదా, ఈ మరద్ భాగంలో ఉప్పు పెట్టేసి ఇవ్వాలన్నమాట. సో 5 పప్పులు పెట్టాలి. అండ్ దెన్ ఉప్పు చేసుకుంటాం కదా, రవ, అది పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. ఇది ఇలా ఉంటుంది, ఇంకొకటి ఉల్టాగా ఇలా క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. సో అది ఫుల్ రెడీ అయింది ఇక్కడ. సో గైస్ అంతా డెకరేషన్ అయిపోయాక మేము గౌరీ గణేష్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గౌరీలు ఉన్నాయో సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాము. ఇది ఫైనల్ లుక్ డెకరేషన్ చూడండి, చాలా బాగుంది. అన్ని గౌరీలు నాకు నచ్చింది ఈ గౌరీ. అండ్ గణేష పండుగ రోజు మీకు చూపిస్తాను. ఆ గణేష్ నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో పూజకంతా సిద్ధమైపోయింది. మార్నింగ్ అనమాట ఇది. పూజకంతా సిద్ధమైపోయింది. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే తులసి అమ్మ దగ్గర గౌరమ్మని తీసుకొని అక్కడ అర్చన చేసి పూజ చేసి ధూపము మళ్ళీ ఆరతి చేసి, చూడండి ధూపం చేస్తుంది మా అక్క. పూజ చేయాలి, అర్చన అంతా వేసి పూజ చేసి ధూపం చేసి ఆరతి చేయాలన్నమాట. చూడండి ఆరతి అర్లం రెడీ అయింది కదా అక్కడ. సో అలా రెడీ చేసి ఆరతి చేస్తాము. ఆరతి అయిన తర్వాత అందరం బాగా గాడ్ని ప్రే చేసుకుని రామ్మ గౌరీ ఇంటికి అని పిలుస్తామన్నమాట. సో గౌరమ్మ ఇప్పుడు వాసల దగ్గర గౌరమ్మకి ఇంకొకసారి ఆరతి చేసి ఇంటికి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మేము కొత్తగా పెళ్ళైతే ఏం చేస్తాము, మేము సేరు వద్దు లోపలిపోతాం కదా, అలా గౌరమ్మతో చూడండి అలా బియ్యము బెల్లము పెట్టి వాళ్ళ రైట్ లెగ్ పెట్టి లోపలికి వెళ్ళాలి. స్మాల్ గౌరీస్ అందరు పోతూ ఉండాలి లోపలికి. ఆ తర్వాత మన గౌరమ్మ లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఆరతి చేస్తాము. లోపలికి వచ్చినప్పుడు ఇంకొకసారి ఆరతి చేసి గౌరమ్మను ఆహ్వానిస్తున్నాం ఇంటి లోపలికి. పూజకి నేనే కూర్చోవాలి కాబట్టి ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు. అది కొన్ని పూజ అయిపోయిన కొన్ని ఫొటోస్ అంతా తీసుకున్నాం. అదే ఇది పూజ అయిన తర్వాత గౌరమ్మ దారం అని కడతా ఉండి చూడండి అక్కడ మా కూతురికి అది చేతి కట్టుకోవాలన్నమాట. గౌరమ్మది మేము పూజ చేసింటాం కదా అది. ఆ తర్వాత ఎవరు కట్టింటారో వాళ్ళకి నమస్కారం చేయాలి యాక్చువల్గా. సో మేము అందరూ కట్టుకుంటున్నాము. అక్కడ ఇంకా పిల్లలు కూర్చున్నారు కట్టుకోవడానికి. నాకు ఫస్ట్ అని చూడండి ఫోటోకి డ్రామా క్వీన్ డ్రామా క్వీన్ తనకు చాలా వీడియో ఫొటోస్ తీయాలి, చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత ఇలా మరద్ భాగ్నం అని చెప్పాను కదా, అది ఇలా ఇస్తారు అనమాట. చిన్నపిల్లలకైతే చెప్పాను కదా, బ్యాంగిల్స్, శారీస్, బ్యాంగిళ్ళు, నెక్లెస్ సెట్టు అలాంటివి ఇస్తామన్నమాట. సో ఇలా ఇస్తాను చూడండి ఇక్కడ, అలా ఇస్తామన్నమాట. లోపల రబ్బర్ బ్యాండ్స్, కోన్, నైల్ పాలిష్, లిప్స్టిక్స్ అవంతా ఇస్తాము. ఇది ఇద్దరు పోజ్ రాని అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా జరిగింది ఫ్రెండ్స్ గౌరీ పండుగ. కాలేదు, లాస్ట్కి వచ్చాను అనమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి 21 4 5 11 12. ఇది మా కజిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈసారి 31 గణేష్ పెట్టారనమాట. అక్కడ పోయి చూసాము. వచ్చిన కొడుకు బర్త్డే కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ స్మైలింగ్.